కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈరోజు వినుకొండ పట్టణంలోని పశువుల ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఈ వర్షాకాలంలో జంతువులకి సాధారణంగా ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, మరియు ఇలాంటి జంతువులకి సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి డాక్టర్ గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు డాక్టర్ ఎన్ శ్రీరాములమ్మ. ఇక్కడ ఏవిహెచ్ వినుకొండ అంటే ఏరియా వెటర్నరీ హాస్పిటల్ వినుకొండమ్మ. ఈ వినుకొండ న్యూజిల్లా మండలాల పరిధిలో ఈ పశువులకు సంబంధించిన పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఏ అయితే యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఇవన్నీ మానిటర్ చేయటం ఈ ఏవిహెచ్ వినుకొండ యొక్క విధులు. సరే, వర్షాకాలంలో పశువులు తీసుకోవాల్సిన పశువుల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు బట్టి అడుగున్నారు. ఈ వర్షాకాలంలో మనకి మనం బాగా ఎక్కువగా బాధించేది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి రాకుండా మనం ఖచ్చితంగా నివారించవచ్చు. ఎలా అంటే దీనికి ముఖ్యంగా నివారణ టీకా గాలికుంటు నివారణ టీకాను. ఇది నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్తో గాలికుంటు నివారణ టీకాలు మేము ఈ నెల 15 నుంచి స్పెషల్ డ్రైవ్గా వచ్చే నెల 15 వరకు 1 మంత్ ప్రోగ్రామ్, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకొని ప్రతి విలేజ్లో ఈరోజు కూడా నేను ఇప్పుడే మానిటర్ చేస్తాను. ఈరోజు ఏ ఊర్లు చేస్తున్నారు, ఏంటి, నిన్నటి వరకు ఎంత చేశారు, ఈరోజు ఎంత చేయాలనేతో మనం స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నాం. నిన్నటి వరకు మన మండలంలో సుమారుగా 54,000 పశువులే ఉన్నాయి. పశువులు మనం గాలికుంటు నివారణ చేయాల్సిన టీకాలు సుమారుగా పశువులు 54,000. నిన్నటికి మనం సుమారుగా 38%, ఇందులో 38% నిన్న కవర్ చేయడం జరిగింది. మిగతా ఏదైతే అంటే మనం ఉన్న 100 పశువుల్లో మనకి 85% కవర్ చేయాలని లక్ష్యం. ఇంకా సుమారుగా సగం ఉంది. ఇంకా ఈ సగాన్ని టీం వస్తుంది. కనీసం ఒక్కొక్క ఊర్లో 4-5 రోజులు కవర్ చేస్తారు. ఆ ఊర్లో 3 నెలల దూడ వయసు నుంచి 1 నెలలో 2 నెలల్లో ఈనిద్దనే పశువు వరకు వేయించుకోవచ్చమ్మా. సేఫ్ ఇది, అర్థమైందమ్మా. వయసు కూడా చెప్పాను. 3 నెలల దూడల దగ్గర నుంచి మనం 2-3 నెలల్లో పశువు ఈనిద్దనంగా 8 మంత్స్ ప్రెగ్నెన్సీ, 10 మంత్స్ మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ అనుకుంటే 8 మంత్స్ వరకు వేయించవచ్చు. దయచేసి రైతులందరూ ఇది వేయించండి. సుమన్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేసి కూడా ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మా. పల్లెటూళ్ళలో ఎవరు కూడా మీ దగ్గర ఎటువంటి ఇది అవసరం లేదు. మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, లోకల్ వెటర్నరీ డాక్టర్స్, కాంపౌండర్స్ ఒక టీమ్గా ఉండి చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదే కాకుండా దీని తర్వాత నెక్స్ట్ అంటే ఈ జీవాల్లో ఈ వర్షాకాలంలోనే మనకి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి. మనకి ఎప్పుడు రోజు పొలాల్లో ఎప్పుడు గిట్టలు నాని గిట్టలకు పుండ్లు పడే అవకాశం ఉంది. కుట్రాట్ వచ్చే అవకాశం కూడా ఈ జీవాల్లో నాని వచ్చే అవకాశం ఉంది. దీనికి కాబట్టి మన గొర్రెల కాపర్ల సోదరులు కూడా గమనించి ఈ పుండ్లు పడ్డప్పుడు మన దగ్గర పశువుల హాస్పిటల్, మీ సమీపంలోని పశువుల హాస్పిటల్లో పొటాషియం పర్మానెంట్ లోషన్ ఉంటుందమ్మా, క్రిస్టల్స్. అవి గోరువెచ్చని నీళ్ళు వేసి కడిగి, పుండ్లు ఏర్పడి ఎక్కువ లావుగా ఉంటే వాటితో కడిగి ఓపెన్ అయ్యి ఉందనుకోండి. ఓపెన్ అయిన పుండు అంటే పుండు పగలటం అంటాం గిట్టల మధ్య. అది పగిలినా కానీ దీంతో శుభ్రంగా చేసి మా దగ్గర జింక్ సల్ఫర్ పౌడర్ కూడా ఉంటుందమ్మా. మ్యాక్స్ ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే చక్కగా ఆ పుండ్లని, దీంతో పాటుగా యాంటీబయాటిక్ కూడా డైక్రిస్టిసిన్ అనే ఒక పెన్సిలిన్, స్టెప్టోపెన్సిలిన్ మెడిసిన్ ఉంటుంది. యాంటీబయాటిక్ని ఒక 3 రోజులు 3 రోజులు వాడితే కంటిన్యూస్గా చాలా వరకు 78% వరకు ఇలా కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదర్వైజ్ ఆ ప్రాబ్లం ఉండదు. ఈ జీవాలకు నేను చెప్పే గొర్రెల కాపర్లకు చెప్పే సలహా మా ఏవిహెచ్ వినుకొండ నుంచి ఇదొకటి. ఇదే కాకుండా మీరు 1 or 2 జంతువుల్లో నీటి కాలుష్యం నియంత్రించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. నీటి కాలుష్యం నియంత్రించడానికి అంటే ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి, మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి. దీని ద్వారా ఏంటి ఈ నీరు తాగినందువల్ల కూడా కొద్దిగా పశువులో డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమంత వరకు కాలువల్లో పారే నీళ్ళు కానీ, ఇంటి దగ్గర రాగానే మనం బోర్ వాటర్ కానీ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఇదే వచ్చి ఇలా మురికి నీళ్ళు తాగినప్పుడు సహజంగానే పశువుల్లో ఎక్కడెక్కడ ఈ బ్యాక్టీరియా లేనిపోని అన్ని కొన్ని ప్రోటోజోన్ ద్వారా కూడా మనకి పారుడు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని పారాసైట్స్ వల్ల కూడా పారుడు వ్యాధి వచ్చే అవకాశం. దీన్ని నివారించడానికి మనం పశువుల్లో ఈ నట్టల నివారణ మందులని ఇస్తామమ్మా. పశువుల్లో కూడా జీవాల్లో ఈ అంతర్పరాన్న జీవులు ఉండటం వల్ల విరోచనాలు కూడా వస్తాయి. ఇవి నివారించడానికి మన హాస్పిటల్లో పశువుల్లో కూడా డీవరింగ్ మందులు ఉంటాయమ్మా. లైక్ ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ కానీ, ట్రైక్లోబెండజోల్,
ఆక్సిక్లోజన్ రకరకాల మందులు పశువు యొక్క వయసును బట్టి దాని యొక్క లక్షణాలను బట్టి ఈ మందులు వాడటం జరుగుతుంది. డివర్మింగ్ ప్రక్కని సమీప పశు వైద్యశాలను సంప్రదిస్తే ఈ ఏదైతే వర్షాకాలంలో ఈ మురికి నీళ్లు తాగినందువల్ల వచ్చే ఈ విరోచనాలు కానీ ఇటువంటి అరికట్టడానికి దీనికి అవునమ్మా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అంటే అది ఎలవెల్లా ఉంటుంది. ఈ టైంలో జివాలోలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మిన్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యూమిడిటీ క్లైమేట్ చిత్తడి నేలలో ఎక్కువగా మిన్నలు ఎక్కువ ఉంటాయి. ఏది లార్జ్ అనిమల్స్ దూడలకు కూడా ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి నివారించడానికి మనం అత్యంత వరకు డ్రై ప్లేస్లో కట్టేసుకుంటే తడవకుండా వన్స్ చిత్తడి నేలలో కట్టేయకుండా డ్రై ప్లేస్లో కట్టేసుకొని ఇలా ఇది ఎక్కువ ఉన్నప్పుడు మన హాస్పిటల్లో కూడా మనకి ఎక్స్టర్నల్ పారాసైట్ నివారించడానికి మన దగ్గర బిటాక్స్ ఇటువంటి మందులు ఉన్నాయమ్మా హాస్పిటల్ పశువుల హాస్పిటల్లో. ఏం లేదు, ఇది 1 లీటర్ నీళ్ళలో 1 mlని తీసుకొని డైల్యూషన్ ఒక 5-6 పశువులు ఉన్నాయి అనుకోండి, 5-6 లీటర్ల నీళ్ళలో ఒక 6 ml అట్లా మనం చేసుకొని చక్కగా ఈ పొలాలకి మనం స్ప్రే చేస్తాం కదా మందు, దాంతో ఇది చేసుకోవచ్చు చక్కగా. ఇది వితౌట్ అంటే విత్ కవరింగ్ విత్ హెడ్ అండ్ ఐస్ నోస్ ఇవన్నీ ఏరియాని మనం చల్లకుండా మిగతా ఏరియా అంతా చేసి చిక్కం పెట్టుకుంటే నాకు ఒక 1 అవర్ తర్వాత మనం కడిగేసుకోవచ్చు ఆ మందు. దీన్ని మనం ఎక్స్టర్నల్ పారాసైట్ను ఏదైతే బాహ్య పరాన్నజీవులు ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే ఇందాక మీరు మిన్నల్ని కానీ పిరుదులు కానీ ఇటువంటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇది మీరు అడిగింది. నెక్స్ట్ డివర్మింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాను. పశువులకి ప్రభుత్వమే జీవాలకి గొర్రెలకు మేకలకి ప్రతి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి 4 సార్లుగా ఈ ప్రభుత్వం ఉచితంగానే నేను చెప్పేది కూడా ఉచితమైన స్కీమ్స్ ఏమో నేను చెప్పే పశుసంవర్ధక శాఖ నుంచి ప్రతిదీ కూడా ఇవి తీసుకోవాల్సిందిగా ఈ నట్టల నివారణ ఖచ్చితంగా ఈ గొర్రెల కాపర్లు అందిస్తూ ఉంటుంటే వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా పెరిగి డిసీజ్ తక్కువగా ఉంటే బరువు ఎక్కువగా తక్కువ కాలంలోనే మనం మేపు వాటికి బాగా వంట పట్టి తక్కువ కాలంలో ఎక్కువ బరువు వస్తే అది గొర్రెల కాపర్లకు చాలా మంచిది కదా, ఆ విధంగా అరికట్టుకోవచ్చు. ఈ సీజన్లో వ్యాక్సినేషన్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు బ్రూసెల్లా కానీ PPR కానీ వేస్తున్నామమ్మా. ఇది జీవాలకి గొర్రెల కాపర్లకి. నెక్స్ట్ వాళ్ళ షెడ్యూల్ కూడా FMD వ్యాక్సిన్ ఏదైతే గాలికున్ని వాళ్ళ టీకా వ్యాక్సిన్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళకు ఉన్న వ్యాక్సిన్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంటాం. ఇది పెద్ద పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ మనం తీసుకుంటున్న జాగ్రత్తలు. దీంతో పాటుగా కోళ్ళల్లో మనం ఈ మధ్య ఈ నాటు కోళ్ళల్లో కొక్కెర తెగులు అనే ఇది వ్యాధి కోళ్ళల్లో కూడా ఈ మధ్య అక్కడక్కడ వింటూ ఉన్నాం. ప్రస్తుతం మన ఏరియాలో అయితే అటువంటి ఇదే లేదు. ఇక్కడ కూడా అది రాకుండా మనం RD వ్యాక్సిన్ అంటాం, ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. ఎవరైనా రైతులు మన ఊళ్ళల్లో కోళ్ళలో మరణాలు ఉన్నాయి అని చెప్పి ఇటువంటి సమయించినప్పుడు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఖచ్చితంగా ఈ RD వ్యాక్సిన్ అనేది వేయించండి. ఇది కూడా మేము అందుబాటులో ఉంచుతాం. జంతువులకి పాల ఉత్పత్తి వర్షాకాలంలోనే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవంగా ఈ సీజన్ ఇక నుంచి పశువులు పాల ఉత్పత్తి అంటే పశువులు ఈనే టైం ఇక నుంచి ఇప్పటిదాకా అన్ని చూడి పశువుల్లో ఉంటాయి. ఇక నుంచి సెప్టెంబర్ అక్టోబర్ మాసం నుంచి పశువులు ఈనటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పశువుల్లో ఎక్కువగా ఈ ఈనే టైంలో జాగ్రత్తలు తీసుకొని సహజంగా మెయ్యలు రావటం ఇటువంటి కొన్ని మెయిన్ యొక్క ప్రభావం డిస్టోకే అంటే ఏం లేకపోవటం, ఈ 2 కారణాల వల్ల కొంచెం పశువులు 100కి 90% సాధారణ పశువులే ఉంటాయి ఈనటం. అది ఏదన్నా ఇటువంటి ఉన్నప్పుడు మనం సమీపంలో మా ప్రతి ఊరికి యానిమల్ హస్బెండరీ రెస్టారెంట్ ఉన్నామా. సపోజ్ ఏమైంది మెయ్యలు వస్తుంది అంటారు, అంటే ప్రొలాప్స్ ఆఫ్ యుటరస్ అటువంటిది దగ్గరుండి దాన్ని నెట్టించుకొని లోపలికి నెట్టించి ఫర్దర్గా రాకుండా కొంచెం మందులు ఇటువంటి IV ఇంజెక్షన్స్ కానీ ఇటువంటి వాడుకుంటామో 3-4 days ఆ రకంగా పశువుని ఇది చేసుకోవచ్చు. పాల ఉత్పత్తిని పెంచడానికి అంటే ఎప్పుడైనా పాల ఉత్పత్తిని పెంచడానికి మనకు ఒకటే ఉన్న మార్గం, పాడికి ఆధారం పచ్చిమేత. పాడికి ఆధారం పచ్చిమేత. ఈ పచ్చిమేత పుష్కలంగా ఇప్పుడైతే ఈ సంవత్సరం దేవుడి వల్ల వర్షాలు బాగా ఉన్నాయి. రైతులందరూ కూడా ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ ద్వారా పశుగ్రాస విత్తనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రానికి దగ్గరలో ఇప్పుడు కూడా కొన్ని రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఈ సబ్సిడీ మీద ఇచ్చే హైబ్రిడ్ జొన్న రకం విత్తనాలు ఉన్నాయి. అవి తీసుకొని చల్లుకొని పాల ఉత్పత్తికి ముందే చెప్పాను, పచ్చిమేత తప్పితే రెండో ఇదే లేదు. నెక్స్ట్ దాణా వాడితే కూడా పాలు పెరుగుతాయి, కానీ కాస్ట్ ఎఫెక్టివ్ బాగా కేజీ 15 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంది. దాన్ని మరి అది కూడా ప్రభుత్వం క్యాటిల్ ఫీడ్ని సబ్సిడీ మీద ఇస్తుంది. 11 రూపాయలు ఉన్న దాణాన్ని 5.50కే ఇస్తుంది. ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూషన్ అది కూడా చేస్తున్నాం. ప్రతి రైతు సేవా కేంద్రానికి 1 టన్ను 2 టన్నులు ఇచ్చున్నాం. దీన్ని గౌరవం మన చీఫ్ విప్ గారు శ్రీ జీవి ఆంజనేయులు కూడా చీకరేళ్ల పారంలో
సబ్సిడీ మీద పంచే ఈ క్యాటిల్ ఫీడ్ని కూడా వారి చేతుల మీదుగా రైతులు కూడా అందించడం జరిగింది. అలా ప్రతి ఆ ఊరే కాదు, ప్రతి ఊర్లో కూడా మనం ఈ పశువుల దానాన్ని అందించున్నాం. మళ్ళీ నెక్స్ట్ కోటా వచ్చినప్పుడు అది కూడా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా సమీప పశు వైద్యుగా వాళ్ళకి అలాట్ చేస్తాము. మాకు వచ్చింది 2 మండలాలు కదా, నూజివీడు వినుకొండ మండలాలు. 2 మండలాలకి డాక్టర్ అమీర్ బాషా వినుకొండ, డాక్టర్ శివాజీ నూజివీడు, ఈ 2 మండలాల డాక్టర్కి అలాట్ చేసి మీ యానిమల్ హస్బెండరీ రెస్టారెంట్ ద్వారా మీ గ్రామంలో పంచడం జరుగుతుంది. ఇది దాణాకు సంబంధించి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, షెడ్ లో సురక్షితంగా ఉండాలంటే జంతువులు వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఫ్లోర్ ఎలా ఉండాలి? అవునమ్మా, మంచిది. పాల ఉత్పత్తి మనం ఎన్ని దాణా మేత ఇది సక్రమంగా ఉంచినా ఎప్పుడు లో లయింగ్ ఏరియా అంటే పశువుని ఈ డౌన్వర్డ్ ఆ ఏరియాలో ఉంచినప్పుడు గుంటలో ఇది చేసినప్పుడు కొన్ని నీరు నిల్వ ఉండి పేడ కానీ మూత్రం ద్వారా నిల్వ ఉండి పశువులు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పశువుని ఎలివేటెడ్ ఉన్న ప్రదేశాన్ని కొంచెం ఎత్తుగా ఇచ్చేసి కింద కాంక్రీట్ వేసుకొని చక్కగా గాలి ధారాళంగా వచ్చేటట్టు ఆ షెడ్లు నిర్మించుకోవాలి. దీనికి ప్రభుత్వం సాయం చేస్తుంది. చక్కగా మినీ గోకులాలని ప్రభుత్వం ఒక రైతు షెడ్ కనుక కట్టుకోవాలనుకున్నప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ మినీ గోకులాలు ప్రతి మండలానికి ఒక 25, లాస్ట్ ఇయర్ సంవత్సరానికి 25 మండలానికి ఇచ్చారు. ఈ సంవత్సరం 25 ఇచ్చారు. చిన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఒక 5-6 పశువులు ఉన్న రైతులకి మన మినీ గోకులాన్ని ఇస్తే అంటే కనీసం వాళ్ళ చేతి వాటాగా 15% మొత్తం నాకు తెలిసి 2,70,000 ఉంది ఒక మినీ గోకుల కాస్ట్. దాంట్లో 15% కనుక వాళ్ళు 10% మినిమం కట్టుకుంటే మిగతా అంతా సబ్సిడీకే ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ సంవత్సరం కూడా మన ఈ 2 మండలాల్లో మినీ గోకులాలని అప్లికేషన్ పంపున్నాం. అవి శాంక్షన్ రాగానే కట్టడం జరుగుతుంది. నువ్వు ఏదైతే షెడ్లు ఉండాలని అన్నావు కాబట్టి అది కూడా ప్రభుత్వం తరపున చేస్తుంది. ప్రభుత్వం తరపు అందని వాళ్ళు తమ పశువుల్ని ఈ రకంగా ఏదైతే చెప్పామో కొద్దిగా ఎలివేటెడ్ ఏరియాలో వస్తూ గాలి ధారాళంగా ఉంటూ 2-3 అంటే ఎప్పుడు కట్టేసి ఉండే పశువులు అనుకోండి, ఎప్పుడు అక్కడే ఇంట్లో కట్టేసి పొలం పోకుండా పొలానికి మేతకు వెళ్లకుండా అక్కడే కట్టేసి ఉండే పశువుల్లో నీట్గా ఉండేది చూసుకోవాలి. 2-3 పూటలు పేడ తీసేయటం, శుభ్రంగా వాటర్తో ఫ్లష్ అవుట్ చేయటం, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులు రాకుండా తద్వారా పాలు దిగుబడి. జబ్బులు రాలేదంటే అర్థం మనకి పాలు బాగిస్తుందని అర్థం. పచ్చిమేత ఆల్రెడీ ఇందా చెప్పారు, డిపార్ట్మెంట్ ద్వారా పచ్చిమేత దాణా, దీంతో పాటు మినరల్ మిక్చర్ కూడా రోజు ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ 50 గ్రామ్స్ దాకా వాడుకోవచ్చు. మినరల్ మిక్చర్ పాల పెరుగుదలకి. ఓకేనా?